జైనత్ మండల కేంద్రంలోని ప్రసిద్ధికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా ఎన్నికైన అట్టి రూకేష్ రెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా కొత్త పాలకవర్గ సభ్యులందరినీ శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇక ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సహకారాలతో ముందుకు సాగుతున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం సమన్వయమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఇక నూతన పాలవర్గ మండలి నియామకంతో కృషి చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు కొండా సురేఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పల్లవుల కాలంలో, పల్లవ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మా ఆదిలాబాద్ ప్రజల సన్నిధి మేము కొలిచే దేవుడు శ్రీ జైనత్ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాన్ని కొత్త ఆలయ కమిటీ పాలక మండలిని నియమించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో మా నాయకుడు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త పాలక మండలి ఆలయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఈ గొప్ప కార్యక్రమానికి మద్దతునిచ్చినటువంటి కొండా సురేఖ అక్క, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. కాంగ్రెస్ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి పార్టీ. కాబట్టి ఆలయ కమిటీలో, పాలక మండలిలో, కొత్త కమిటీలో ఎస్సీ సోదరుల్ని, ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరుల్ని కాంగ్రెస్ పార్టీ కోసం పునాదిగా అనాదిగా కొన్ని ఏళ్ల నుంచి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సమన్యాయం, అందరికీ న్యాయం చేసేటువంటి పార్టీ. సో ఈ కొత్త కమిటీ కార్యవర్గ సభ్యుల్ని చైర్మన్గా ఎన్నికైనటువంటి రూకేష్ రెడ్డి గారిని, మిగతా ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు జైనత్ గ్రామం యొక్క లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ ట్రస్టు బోర్డు మెంబర్లుగా నియమించబడినటువంటి అడ్డి రూకేష్ రెడ్డి గారికి, గందేవారు విలాస్ కుమార్ గారికి, నారకట్ల లసుంబాయి గారికి, బండి గంగమ్మ గారికి, ఈర్గల అశోక్ గారికి, ఆత్రం మారుతి గారికి, సోన్కుశ్రే రమేష్ గారికి, వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు జై